మన టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ ఒక రోజుకి ఎంత రెమ్యూనరేషన్ అందుకుంటున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇదే మొదటిసారి మా వీడియో చూడడం అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 బ్రహ్మానందం గారు. మన టాలీవుడ్ స్టార్ కమెడియన్ అయిన బ్రహ్మానందం గారు ఒక రోజుకి 5 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. నెంబర్ 2 ఆలీ గారు. ఆలీ గారు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా అలాగే కమెడియన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆలీ గారు ప్రస్తుతం ఒక రోజుకి 3.5 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. నెంబర్ 3 వెన్నెల కిషోర్ గారు. వెన్నెల మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి తక్కువ టైంలోనే స్టార్ కమెడియన్ గా ఎదిగారు. ప్రస్తుతం వెన్నెల కిషోర్ గారు మన టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా వరుస మూవీస్ తో దూసుకుపోతున్నారు. అయితే వెన్నెల కిషోర్ గారి రెమ్యూనరేషన్ కూడా భారీగానే ఉంటుంది. అయితే వెన్నెల కిషోర్ గారు ప్రెసెంట్ ఒక రోజుకి 3 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. నెంబర్ 4 సప్తగిరి గారు 2006లో రిలీజ్ అయిన బొమ్మరిల్లు మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అలాగే ఈ మూవీలో చిన్న పాత్రలో కూడా నటించారు. ఆ తర్వాత చిన్న పాత్రలో నటిస్తూ తనదైన కామెడీ టైమింగ్ తో తక్కువ టైంలోనే స్టార్ కమెడియన్ గా ఎదిగారు సప్తగిరి గారు. అయితే ప్రస్తుతం సప్తగిరి గారు ఒక రోజుకి 2 లక్షల పైనే రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. నెంబర్ 5 పోసాని కృష్ణమురళి గారు రైటర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చి తక్కువ టైంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే పోసాని గారు ఒక రోజుకి 2 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. నెంబర్ 6 శ్రీనివాస్ రెడ్డి గారు తనదైన కామెడీ టైమింగ్ తో మన టాలీవుడ్ లో తక్కువ టైంలోనే స్టార్ కమెడియన్ గా ఎదిగారు. అయితే శ్రీనివాస్ రెడ్డి గారు ఒక రోజుకి 2 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. గైస్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీరిలో మీకు ఇష్టమైన కమెడియన్ ఎవరో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.